అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆత్మన్‌కున్న లింక్, అవేర్‌నెస్‌కి ఉన్న లింక్‌కి, అనస్థీషియాలో మనిషికుండే స్టేటస్‌కి, ఆత్మనికి అవేర్‌నెస్‌కి ఉన్న సంబంధం ఏంటనేది ఆలోచిద్దాం చిన్న ఉదాహరణతో. మా ఫ్రెండ్ ఒకాయన ఈ మధ్య రీసెంట్‌గా సర్జరీ జరిగింది. ఈ అనస్థీషియా ఇవ్వంగానే ఆయన హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ సడన్‌లీ నథింగ్. నో డ్రీమ్స్, నో థాట్స్ అండ్ నో సెన్స్ ఆఫ్ టైమ్. అంతే, ఇంకేం లేదు ఆయనకు. కొన్ని గంటల తర్వాత లేచాడు. లేచిన తర్వాత అండ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గాన్. ఒక బ్లాక్ డాట్ అంతే ఆయన మెమొరీలో. సో ఆయన చెప్పాడు, నాకేం గుర్తులేదు ఏం జరిగిందో, నాకు సెన్స్ లేదు అని చెప్పేసి. సో నాకేం గుర్తులేదు, నాకేం సెన్స్ లేదు అని చెప్తున్నది ఎవరు? హూ న్యూ దట్ బ్లాంక్నెస్? సో ఐ న్యూ నథింగ్ అని చెప్తున్నది ఎవరు? దిస్ టేక్స్ అస్ స్ట్రైట్ టు ద వేదాంత పాయింట్ ఏంటిది? యువర్ ట్రూ సెల్ఫ్. సో అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? యువర్ మైండ్ అండ్ సెన్సెస్ ఆర్ స్విచ్డ్ ఆఫ్ అండ్ యూ డోంట్ పర్సీవ్ ద వరల్డ్, రైట్? సో మీకు ఆ వరల్డ్ ఏంటి అని ఏం తెలియదు మీకు. సో యూ డోంట్ ఫార్మ్ మెమొరీస్ క్రియేట్ కావు. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. నీ బాడీ ఏంటో కూడా నీకు టచ్లోకి రాదు. సో వెన్ యూ కమ్ బ్యాక్, మీకు మళ్ళీ అనస్థీషియా నుంచి బయటికి రాగానే మీకు ఇట్ ఫీల్స్ లైక్ యూ జంప్ టైం నుంచి ఒక 3-4 గంటల టైంలో ఫార్వర్డ్ జంప్ అయ్యామన్న ఫీలింగ్ ఉంటుంది. సో బట్ ఆ గ్యాప్ అయితే మటుకు అరేంజ్ కాదు. ఒక 4 గంటలు ఏమైందో మీకు తెలియదు. ఆ గ్యాప్ ఉంది అనే ఒక అవేర్నెస్ మటుకు ఉంటుంది. ఐ ఆమ్ స్టిల్ మీ. ఓకే. సో ఇది ఒక వేదాంతిక్ లెన్స్లో చూస్తే, వేదాంత లెన్స్లో మనకి ఆత్మని ఏమని చెప్తున్నారు మనకి? యు ఆర్ నాట్ యువర్ థాట్స్, యు ఆర్ నాట్ యువర్ మెమొరీస్ అండ్ యు ఆర్ నాట్ ఈవెన్ యువర్ అవేర్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో యు ఆర్ ద అవేర్నెస్ అని చెప్తున్నారు. సో ఆత్మన్ ఈజ్ ప్యూర్ విట్నెస్. నీ ఆత్మ ఈజ్ ఏ సాక్షి. నువ్వు బాడీ కాదు, నువ్వు ఆలోచనలు కాదు, నీ థాట్స్ కాదు, ఈ అవేర్నెస్ కూడా కాదు. యు ఆర్ ఏ సాక్షి. యు ఆర్ ద వన్ హూ ఈస్ విట్నెసింగ్ ఆల్ దిస్. అది ఆత్మని కొన్ని అర్థం మన వేదాంతాలో. సో ఆత్మన్ ఈజ్ ప్యూర్ విట్నెస్ అనుకుంటే దట్ ఈజ్ అన్చేంజింగ్ రియాలిటీ దట్ అండర్లైస్ వేకింగ్, డ్రీమింగ్, డీప్ స్లీప్ అండ్ ఎస్ ఈవెన్ ఇన్ అనస్థీషియా. సో ఏదైతే మనం పడుకున్నా ఏం చేసినా కూడా అన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉందో అది ఆత్మన్. సో ఇక్కడ ఒక డీప్ సెన్స్ ఆఫ్ సెడేషన్లో కూడా ఏమవుతుందంటే ఐ న్యూ నథింగ్ అని చెప్తున్నాడు చూసారా, వాడు ఆత్మన్. సో ఇక్కడ కనెక్షన్ ఏమొచ్చింది మనకి? ద బ్లాంక్ స్టేట్ అండర్ అనస్థీషియా ఫీల్స్ లైక్ నో అవేర్నెస్. ఓకే, బట్ వేదాంతలు ఏం చెప్తున్నారు? అవేర్నెస్ నెవర్ డిసపియర్స్. సో వాట్ డిసపియర్స్ అక్కడ మనకి ఏం పోతుంది? మైండ్, సెన్స్, మెమొరీ. సో ఇక్కడ ఆత్మన్ ఈజ్ లైక్ ద స్క్రీన్ ఆన్ విచ్ మూవీస్ ఆర్ ప్లేడ్. ఒక తెర ఉంది, తెల్లటి తెర, దాని మీద సినిమాలు జరుగుతూ ఉంటాయి. సెన్సరీస్ దానిపైన చేస్తూ ఉంటాయి. అది ఆత్మ అంటే అని మనం అనుకోవచ్చు. ద స్క్రీన్ ఈజ్ అన్టచ్డ్. సినిమాలు ఏవో జరుగుతూ ఉంటాయి. కృష్ణ వస్తాడు, రామారావు వస్తాడు, నాగేశ్వర వస్తాడు, వెళ్ళిపోతారు. సో సినిమాలు జరుగుతూ ఉంటాయి కానీ తెర మటుకు అట్లాగే ఉంటుంది. అదే మన ఆత్మ. సో కంక్లూజన్ ఏంటంటే ఇక్కడికి, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ఈవెన్ ద బ్లాంక్నెస్ వెన్ ఎవ్రీథింగ్ షట్ డౌన్. యు ఆర్ ద అవేర్నెస్ దట్ నోస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అది ఇవాళ మ్యాటర్.